యోహాను సువార్త 14వ అధ్యాయము చదవండి. అందరూ కూడా బైబిల్ ఒకసారి ఓపెన్ చేయండి. చదవచ్చిన వాళ్ళు యోహాను సువార్త 14వ అధ్యాయం. అంకుల్ చదవండి అంకుల్. థ్యాంక్ యూ. యోహాను 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి వెంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీరు మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమును మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగ్గా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడనో తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రి మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యుద్ధ ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన నా వాడు తండ్రిని చూసి ఉన్నాడు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియును ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటల్లో నా అంతటా నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని దినము మీరెరుగుదురు. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను నా వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కానీ యోధా, ప్రభువా, నీవు లోకములకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకొనుట నాకేమి సంభవించనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని,
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చు నట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, చెరపనీయుకుడి. నేను వెళ్ళి మీ యొద్ద వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎలా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇంకనూ మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగా చేస్తున్నాను. లేండి, ఎక్కడి నుండి వెళ్ళుదము. ఆమె ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. మరి వాక్యం చదివిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, మనం ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. వాక్యంలో అందరు కూడా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గంగవరం జ్యోతి సిస్టర్ ప్రైజ్ లార్డ్. విశ్వాసరాయపురం జ్యోతి యొక్క ప్రైజ్ లార్డ్. రైట్. మంజులక్క ప్రైజ్ లార్డ్. కనకక్క ప్రైజ్ లార్డ్. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ మధ్యాహ్నం సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా మంచిగా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం చాలాసార్లు నేను చెప్పాను. ఈరోజు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం కొన్ని కొత్త విషయాలు మనము చూద్దాము, గ్రహిస్తాము. ఇదే మెయిన్ అన్నమాట, ఇదే బేసిక్ లెవెల్. ఏదైనా కానీ దీంట్లోకెళ్ళే వెళ్తుంది. బయట చర్చెస్లో ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏముంది అనేది మనం చూద్దాం. చాలా చర్చెస్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారని చెప్తారు. కొంతమంది ముగ్గురు ఒక్కటే ఉన్నారని చెప్తారు. మరి ముగ్గురు దేవుళ్ళు ఉన్నాడా, ఒక్కటే దేవుడు ఉన్నాడా అనే అంశం మీద యోహాను సువార్త 14వ అధ్యాయము రాయబడ్డది. దాంట్లోకి వెళ్ళి మనం కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఇది ఒక్కటి మనకి తెలిస్తే మనకి మ్యాక్సిమం బైబిల్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థమైనది. అంటే దేవుడు నిజంగా దేవుడు ఆయన ఎంత యోగ్యత సంఘానికి ఇచ్చిండు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా గొప్ప గొప్ప మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయం ఉంది. ఇది ఒక ట్యాబ్లెట్ లెక్క పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా బాధలో ఉన్నా, వేదలో ఉన్నా యోహాను సువార్త 14వ అధ్యాయం చదివితే వెంటనే మనం రీఫ్రెష్ అయిపోతాం, రీఛార్జ్ అవుతాం. దీంట్లో అంతా మంచి మంచి విషయాలు ఉన్నాయి. మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన రోజు యోహాను సువార్త 14వ అధ్యాయం చదివేటాడు. ఒకరోజు ఆయన హెల్త్ బాగాలేక కొన ప్రాణంకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వాళ్ళ అబ్బాయిని పిలిపించి, అరే నాకు కళ్ళు కనిపిస్తలేవరా, యోహాను 14వ అధ్యాయం చదవని చెప్పింది. ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం చదివిన తర్వాత ఆయన మనసు తేలిక అయిపోయిందనమాట. ఎందుకు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంతా ఉంది అంటే, దేవుడు మనసులోకి వెళ్ళి మాట్లాడిన విషయాలు, తన శిష్యులతో మాట్లాడిన మాటలు ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. మనం ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము మన ఇంట్లో మనం రోజు చదవాలి. ఇప్పుడు మనం చదివినప్పుడు మన ఇంట్లో విన్నా వినకపోయినా ఇంట్లో గోడలు కూడా వింటాయి అన్నమాట. అట్లా బైబిల్లో కొన్ని అధ్యాయాలు మనం చదివినప్పుడు పెద్దగా చదవాలన్నమాట. ఆ పెద్దగా చదవటం వల్ల కూడా దేవుని ఒక పవర్ రిలీజ్ అవుతుంది. తర్వాత దేవుడు ఏం చేసిండో దేవునికి గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత ఆ వాక్యాన్ని మనం నమ్మినట్టు అనిపిస్తుంది, మనలో మార్పు వస్తుంది, ఇంట్లో కూడా మార్పు వస్తుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం హిందూ కల్చర్లో నుంచి వచ్చినాం కాబట్టి సినిమాలో కావచ్చు, సీరియల్లో కావచ్చు, ఏదైనా దేవుడు దేవతను చూపించి సైతాన్ శక్తి అక్కడ వస్తలేదు అని చెప్తారు. లేకపోతే ఒక సిలువ ఆకారం చూపించి ఆ సిలువ ఆకారం చూసి సైతాన్ భయపడుతున్నట్టు అని చూపిస్తారు. లేకపోతే యేసయ్య బొమ్మను చూపించి ఆ యేసయ్య బొమ్మను చూసి సైతాన్ వస్తలేదు అన్నట్టు చూపిస్తారు.
కానీ అదంతా కూడా ఫేక్ అనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఒక సిలువ ఉన్నదనుకోండి, 2 చక్కలు దాన్ని డిజైన్ చేసి పెడతారు. దాంట్లో ఏం పవర్ ఉంటుంది? ఒక యేసుప్రభు బొమ్మ ఉన్నదనుకోండి, ఎవరో ఒక వ్యక్తి ఆయన కొంచెం గెటప్ వేసుకొని దిగిండు, దాంట్లో ఏం శక్తి ఉంటుంది? హల్లెలూయా. శక్తి అనేది వాక్యంలో ఉంటుంది, ఆ ప్రభు పేరు మీద ఉంటుంది అన్నమాట. చాలా బాగా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు అన్యుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి వాక్యాన్ని మనం చదవటము, వాక్యం మనం పలకటము, యేసయ్య నామం స్తోత్రం అట్లా అనటం వల్ల చాలా శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనసులోకి వెళ్ళి కొన్ని మాటలు చెప్పిండు. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఈ మాటలు అన్నీ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ మాటలు మనం వింటామో, దీన్ని అర్థం చేసుకుంటామో కథం. బైబిల్ మొత్తానికి ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం, నెక్స్ట్ 15వ అధ్యాయం ఇది బేస్ అన్నమాట. అంటే దేవుడు ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమించినప్పుడు, ఆ వ్యక్తి కూర్చున్నప్పుడు ఇంట్లో ఎవ్వరికి చెప్పని విషయాలు కూడా వాళ్ళకి చెప్తామన్నమాట. మనసులోకి వెళ్ళిన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇట్లా ఉంది, నేను ఇట్లా చేద్దాం అనుకున్నాను అని చెప్పి. అట్లా మనం ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేస్తామో అట్లా దేవుడు కూడా తన శిష్యులతో కూర్చొని ఆయన మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మనసులో ఉన్న మాటలు మనం తెలుసుకుంటాము. తర్వాత ముగ్గురు దేవుళ్ళు ఉన్నాడో, ఒకటే దేవుడు ఉన్నాడా, ఎవరు నిజమైన దేవుడు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఈరోజు వాక్యము మీకు అర్థమైతే ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తారు. ఈరోజు వాక్యం మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా నన్ను వ్యతిరేకిస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. కన్ఫ్యూజన్లకి వెళ్ళినా బయటకు వస్తారు, లేకపోతే టోటల్ కన్ఫ్యూజన్లో అయినా వెళ్ళిపోతారు. కాబట్టి వాక్యం అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఏమైనా డౌట్ వస్తే కూడా తర్వాత అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ప్రతి వచనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, మీరు గ్రహించండి. ఏమైనా డౌట్ వస్తే తర్వాత అడగండి లాస్ట్. చూడండి దేవుని ప్రియమైన వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన ఒక 60-70 సంవత్సరాల తర్వాత రాయబడిన గ్రంథం ఇది. ఇదే చివరి గ్రంథం అన్నమాట. ప్రకటన గ్రంథం కాదు. ప్రకటన గ్రంథము, తర్వాత యోహాన్ రాసిన పత్రిక, తర్వాత లాస్ట్లో అందరు అడిగినందుకు యేసు ప్రభు యోహాన్ భక్తుడు ఇది రాసిన అనమాట. చాలా పురాతనమైన గ్రంథం. యేసు ప్రభు శిష్యులు అందరూ చనిపోయారు, యోహాన్ భక్తుడు చనిపోలేదు. చివరిలో యోహాన్ భక్తుడు చనిపోయాడు. మరి మరియమ్మ గారు కూడా యోహాన్ భక్తుడి దగ్గరనే ఉన్నది. మరియమ్మ చనిపోయినప్పుడు కూడా యోహాన్ భక్తుడే ఆమె సమాధి అంతా కూడా చేశాడు. మంచి 110 years 110 సంవత్సరాల్లో హ్యాపీగా చనిపోయిన వ్యక్తి, యేసుప్రభు శిష్యుల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది యోహాన్ భక్తుడు అనమాట. యేసుప్రభు ప్రేమించే ముగ్గురు శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. 12 మంది ప్రేమిస్తుండే, 12 మందిలో ముగ్గురిని బాగా ఎక్కువగా యేసుప్రభు పాయింట్అవుట్ చేసేటోడు. అందులో యోహాన్ భక్తుడు కూడా ఒకటి. కాబట్టి యోహాన్ భక్తుడికి తెలిసినంత మ్యాటరు మనకి ఇంకా వేరే గ్రంథంలో తెలియదు. మత్తయి, మార్కు, లూకా అంతా ఒక రకంగా ఉంటే యోహాన్ సువార్త ఒక రకంగా ఉంటుంది. అదొక స్పెషాలిటీ అన్నమాట. ఇందులో యోహాన్ సువార్తలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారము, ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను జీవజలం ఇస్తాను, అట్లా ఒక 7 విషయాలు యోహాన్ భక్తుడే రాసిండు. ఇంకా ఎవరు కూడా రాయలేదు. కాబట్టి యోహాన్ సువార్త అనేది చాలా అద్భుతమైన పుస్తకము. యోహాన్ సువార్తలో యోహాన్ అనే భక్తుడు డైరెక్ట్ యేసుప్రభుని దేవుడిగా రాసేసిండు అనమాట. దేవుడిగా చూపిస్తాడు. మత్తయి సువార్తలో ఏమో యూదుల రాజుగా చూపిస్తారు. మార్కు సువార్తలో ఏమో దేవుడు ఒక సేవకుడిగా చూపిస్తాడు. లూకా సువార్తలో లూకా భక్తుడు దేవుని కుమారుడిగా చూపిస్తాడు. యోహాన్ భక్తుడేమో దేవుని దేవుడిగా చూపిస్తాడు. యేసయ్యను దైవత్వము, ఆయననే దేవుడు అన్నట్టు చూపిస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాము. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయినా నేను మళ్ళీ చెప్తాను. చూడండి 14వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి కోరుకునే, క్రైస్తవులకు దేవుడు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కలవరపడకండి అంటున్నాడు. ఏ విషయంలో కూడా మనము కలవరపడకూడదు, భయపడద్దు. బైబిల్లో భయపడటం వల్ల ఉరి వస్తుంది, భయపడటం వల్ల రోగం వస్తుంది. ఆక్యుపంక్చర్లో ఏమని చెప్తారంటే భయపడటం వల్ల అవయవాలన్నీ దెబ్బతింటాయి, లివరు, హార్ట్ పోతుంది భయపడటం వల్ల, కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయి. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు కూడా చెప్తున్నాడు, మీ హృదయంని ఎంత ఏదైనా కానీ, పీక మీద కత్తి వచ్చినా, మనల్ని చంపడానికి ఎవరైనా వచ్చినా, మనకి యాక్సిడెంట్ అయినా,
మనం నమ్మిన వాళ్ళే మనకి ద్రోహం చేసిన, మనల్ని వదిలేసిన, మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. తర్వాత నర్వస్ అవ్వకూడదు. నర్వస్ అంటే వేదన పడకూడదు, బాధపడద్దు. హల్లెలూయా. దేవుని యందు నమ్ముచున్నారు, నా యందును కూడా నమ్మకం పెట్టండి అంటున్నాడు. హల్లెలూయా. ఇక 2వ వచనం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది ప్రతి వ్యక్తికి, ఎవరైతే యేసుప్రభు బిడ్డగా ఉన్నారో, యేసుప్రభు శిష్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్న వాగ్దానం ఇది. నా తండ్రి ఇంట అనేక నివాసములు అంటున్నాడు. నివాసం అని ఇంగ్లీష్లో ఏముందంటే మ్యాన్షన్ ఉంది. మ్యాన్షన్ అంటే ఏంటంటే ఒక పెద్ద కోట అన్నమాట. మన జీవితంలో మనం కొన్ని చిన్న చిన్న ఇల్లులు చూసుంటాం, కొన్ని పెద్ద పెద్ద ఇల్లులు చూసుంటాం. కానీ పరలోకంలో దేవుడు పెద్ద ఇల్లు కడుతున్నాడు. ప్రతి వ్యక్తి కోసం దేవుడు ఇల్లు కడతాడు. ఎవరైతే బాప్తిజం తీసుకొని ఆయన కోసం జీవిస్తారో వాళ్ళందరికీ ఇల్లులు కడుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా బతుకున్నప్పుడు మన పేరు మీద చిట్టి వేస్తారో, మనకు డబ్బులు దాచిపెడతారు, లేదు అని అంటే మన కోసం ఆస్తి ఏమైనా ఉంటే ఒకవేళ చనిపోకముందు మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తారు తల్లిదండ్రులు ఎవరైనా. కానీ చనిపోయిన తర్వాత ఎవరైనా ఏమన్నా చేస్తారా? ఈయన చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు. మామూలు విషయం కాదు. ఈ 2వ వచనంలో చాలా డెప్త్ మీనింగ్ ఉంది. మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను అంటున్నాడు. మనందరూ కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తుండు. మనం బ్రతికున్నప్పుడు ఆలోచిస్తుడు, చనిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. అది మామూలు విషయం కాదు. భర్త ఉంటే బ్రతుకున్నప్పుడే ఆలోచిస్తాడు, పిల్లలు ఉంటే బ్రతుకున్నప్పుడే ఆలోచిస్తాడు, భార్య ఉంటే బ్రతుకున్నప్పుడే ఆలోచిస్తారు, తల్లిదండ్రులు కూడా బ్రతుకున్నప్పుడే ఆలోచిస్తారు. చనిపోతే ఎవరు ఆలోచిస్తారండి? ఈయన చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఆలోచిస్తాడు. మనం చనిపోయిన తర్వాత మన గురించి ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ 10-12 మంది ఉన్నారు కాబట్టి మీకు అంటున్నాడు. ఒకడు ఉంటే ఒకడే అంటు. అక్కడ శిష్యులు ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాం, మనతో అంటున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డైలాగ్లో, ఈ మాటలో, ఈ స్టేట్మెంట్లో చాలా పవర్ ఉంది. చాలా అద్భుతమైన మాట. ఇంతవరకు ఏ దేవుడు, ఏ దేవత కూడా, లేకపోతే భూమి మీద బ్రతికిన మహానుభావులు ఈ మాట చెప్పలేదు. నేను వెళ్ళి ఇల్లులు కడుతున్నాను, మీరు నాతో పాటు ఉండేటట్టు నేను ఇల్లు కడుతున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడికి ఒక్కడికే ఆ కెపాసిటీ ఉంటుంది. నేను వచ్చి మీకు తీసుకుపోతా, మీరు చనిపోయిన తర్వాత నేను ఇల్లు కడతా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు అయితేనే చేస్తాడు. అంటే యేసు ప్రభు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు. ఇవి ఒక 14 అధ్యాయము మనకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. చూడండి 4వ వచనం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. తెలియనని. అందుకు తోమా అనే మాట చాలా ఇంపార్టెంట్. దోమా కాదు, తోమా. ఇంగ్లీష్లో ఆయన పేరు థామస్ అంటారు. ఈ తోమా అనే వ్యక్తికి ప్రతి దాంట్లో అనుమానం ఉంటుంది. అనుమాన పక్షి అంటారు. ఈయన అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, అప్పుడు 6వ వచనంలో యేసు నేనే మార్గము, నేనే సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చెప్పి ఈ మాట ఏదైతే ఉందో, నేనే మార్గము, ఈ మాట మనకు లూకా సువార్తలో కనబడదు, మార్కు సువార్తలో కనబడదు, మత్తయిలో కూడా ఓన్లీ ఇందులోనే కనబడుతుంది. ఈ మాటలో చాలా గొప్ప అర్థం ఉంది. నేనే మార్గం అంటూ, ఐ ఆమ్ ద వే అంటున్నాడు. నేనే ఒక రోడ్డుని అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత నేనే ట్రూత్ అంటున్నాడు, నేనే సత్యము అంటున్నాడు, నేనే జీవము అంటున్నాడు. హల్లెలూయా. అంటే నేనే మార్గం. నువ్వు నా తప్ప నువ్వు ఎక్కడ పోయినా రూట్ రాదు, నా దగ్గరికే రావాలా. నన్ను నమ్మకుండా నువ్వు ఏది నమ్మనగా అది అబద్ధమే. అది నువ్వు నన్ను నమ్మాలా. నా లోపలనే జీవం ఉంది, నా దగ్గరకు వస్తేనే నువ్వు జీవింపబడతావు. నిత్యం బ్రతికే లోకంలో నువ్వు జీవింపబడాలంటే నన్ను వెంబడించాలి అంతే అని పగడ్బందీగా చెప్తున్నాడు. ఏ సాయిబాబా చెప్పాడు, ఏ కాళికామాత చెప్పాడు, ఏ రాముడు ఈ మాటలు చెప్పాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా తండ్రి ఉన్నాడు, ఆయన యొద్దకు ఎవ్వడు రాడు. రావాలంటే నేనే నా నామమే, నేనే మిమ్మల్ని తీసుకుపోవాలి. నన్ను చూస్తేనే అక్కడ పరలోక రాజ్యంలో గేట్ ఓపెన్ అవుతుంది.
నా పేరు చెప్తేనే అవుతుంది. నేనే, నా తప్ప ఎవ్వడు మిమ్మల్ని తండ్రి రాజ్యానికి తీసుకుపోలేడు అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. 7వ వచనం చూడండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇక్కడ ఒక మర్మం మాట్లాడుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. 7వ వచనం చూడండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగింది. మీరు నన్ను తెలుసుకుంటే మా నాన్నను కూడా చూసినట్టే, మా నాయన కూడా మీకు అర్థమైపోతాడు. ఇప్పటి నుండి మీరు మా నాన్నను కూడా చూశారు, ఆయనను చూచి ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు కొన్ని విషయాలు ఇండైరెక్ట్గా మాట్లాడతాడు, కొన్ని డైరెక్ట్గా మాట్లాడతాడు. చాలా ఇంపార్టెంట్, చాలా మర్మం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నంటే, మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, మీరు నా తండ్రిని కూడా చూసిర్రు అంటున్నారు. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఎవరిని చూస్తున్నారు? యేసయ్యను చూస్తున్నారు. అంటే యేసయ్యనే తండ్రి, ఆయననే యేసయ్య. చాలా అర్థం చేసుకోవాలి. 8వ వచనం చూడండి, దానికి క్లారిటీ ఇస్తున్నాడు. అప్పుడు పిలుపు, ప్రభా తండ్రిని మాకు కనపరచుము, మాకెంత చాలునని ఆయనతో చెప్పగా. పిలుపు అనే వ్యక్తి కూడా కొంచెం లాజిక్లో వెతికే వ్యక్తి అనమాట. ప్రభా మాకు నువ్వు ఇంత తండ్రి గురించి చెప్తున్నావు కదా, మరొకసారి తండ్రి గురించి మాతో మాట్లాడు అని అంటాడు. ఇక్కడ చూడండి 9వ వచనం చూడండి, దేవుడు ఎంత డీప్గా మాట్లాడతాడు. యేసు, పిలుపు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిను మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పిన మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇక్కడ మర్మం బయటకు వదిలింది. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే అంటున్నాడు. నేను ఇంతకాలం ఉన్నా కదా, నువ్వు ఇంకా తండ్రి గురించి ఎందుకు అడుగుతున్నావు అంటున్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, తండ్రిని కనపరచమని ఎందుకు అంటున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో చాలా డీప్గా, చాలా మంచిగా సింపుల్ లాంగ్వేజ్లో రాశారు. ఐ అండ్ మై ఫాదర్ ఈజ్ వన్ అని అంటారు. హల్లెలూయా. నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. ఏకము అంటే ఒక్కటి అని అర్థం. నేనును తండ్రి ఒకటే నీకు తెలుస్తలేదా అంటాడు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, మామూలు విషయం కాదు, చాలా గొప్ప మాటలు అన్నమాట. చెప్పి నన్నన్నా నమ్మండి, నా తండ్రి దగ్గర నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకొని చెప్తున్నా అంటాడు. తర్వాత తండ్రి నా యందు నిలుచుచు తన క్రియలు చేయుచున్నాడు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు అనే బాడీ, ఆ బాడీకి ఒక పేరు పెట్టబడ్డది, యేసు క్రీస్తు అని. ఆ బాడీ లోపల యెహోవా దేవుని ఆత్మ ఉంది, దాన్నే పరిశుద్ధాత్మ అంటారు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అంటున్నాడు. అంటే యెహోవా దేవుడు, యేసు ప్రభు లోపల యెహోవా దేవుడు ఉండి తన క్రియలు చేయుచున్నాడు. అందుకే దురాత్మలు యేసు ప్రభుని చూస్తే వణుకుతుండు. ఇప్పుడు కూడా దురాత్మలకు యేసు ప్రభు పేరు అంటే భయం. ఎందుకు అని అంటే అది యెహోవా దేవుడు. అక్కడ బాగా అర్థం యెహోవా దేవుడు కొడుకు ఈయన కాదు, ఈయననే యెహోవా, ఈయననే ఆయన, ఆయననే ఈయన అనమాట. తర్వాత 11వ వచనం చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మళ్ళీ 12వ వచనంలో కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అంటాడు. అరే ఆయన లోపలనే తండ్రి ఉన్నాడు, మరి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఎందుకు అంటున్నాడు అంటే, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకానికి నేను వెళ్తున్నా అని చెప్పకుండా నేను తండ్రి యొద్దకు వెళ్తున్నా అంటున్నాడు. దేవుడు మానవ దేహంలో ఉన్నాడు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు చేసిన కార్యాల కంటే మనము గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఎప్పుడు చేయగలుగుతామంటే, యెహోవాయే యేసు, యేసే యెహోవా, యెహోవా దేవుడే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ యేసు, ఈ ముగ్గురునే ఒక్కడే అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం దేవుని ఒక గొప్ప కార్యాలు చేస్తాం. నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేనే మార్గము, సత్యము, నేనే జీవము, నా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా యేసు ప్రభుకి పెక్యులర్గా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దేవుడు పరలోక పరిశుద్ధాత్మ ద్వారా మన లోపల ఉన్నాడు. పరిశుద్ధాత్మగా మన లోపల ఉన్నాడు కాబట్టి
ఆయన కంటే గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఇది మనం నమ్మాలా. అలా అదే ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏదో కల్పించి చెప్పటం కాదు. నేను చెప్పిన మాటలు ఇంకా రాబోయే ఇదే ఈ 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. మీకు క్లారిటీ రావాలి. ఈ ఒక్క క్లారిటీ, ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకడే దేవుడు, ఆయననే ఆయన అని మనకు అర్థమైతే మనకి చాలా క్లారిటీ వస్తుంది. ప్రతి వచనంలో చూపించచ్చు ఆయననే ఈయననే ఆయన అని. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 13వ వచనం. ఇక్కడ మనకి ఎట్లా ప్రేయర్ చేయాలో చెప్తున్నాడు. నామము అనేది చాలా ఇంపార్టెంట్. బిరుదు అనేది వేరు, నామం అనేది వేరు. 13వ వచనం చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటున్నాడు. తండ్రి చేస్తాడు, తండ్రికి అడుగుమని అంటలేడు. నా పేర్లో మీరు ఏదైతే అడుగుతారో నా తండ్రికి మహిమ వచ్చేటట్టు నేనే చేస్తా అంటున్నాడు. దానిని చేతును అంటున్నాడు. అంటే మనం యేసు నామంలో ఏదైతే అడుగుతామో ఆ క్రియ చేసేది ఎవరు అంటే యేసయ్యనే. మళ్ళా చాలా ఇంపార్టెంట్. 14వ వచనం చూడండి. నామం అనే మాటకు చాలా ఇంపార్టెంట్ ఉంది. దాన్ని పట్టించుకుంటలేరు మనోళ్ళు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నన్ను ఏది అడిగినా కానీ నేనే చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా సాక్షులు అనేటోళ్ళు యేసుప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని చెప్తాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. నా నామం మీరు నన్ను ఏమి అడిగినా అది చేస్తున్నా అంటున్నాడు. యెహోవా నామంలో ప్రార్థన చేయమంటలేడు, నా నామంలో చేయమంటున్నాడు. ఎందుకంటే ఆయననే యెహోవా, ఈయననే యేసుక్రీస్తు కాబట్టి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇది నేర్చుకోవాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనము నెరవేర్చాలా, ఆయన ఆజ్ఞల్ని మనం నడవాలా. ఈ ఆజ్ఞలు అనేటివి ఏంటంటే దేవునికి మనకి దగ్గరగా చేస్తాయి. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు అంటున్నాడు. ఇది ఫైనల్ అన్నమాట. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది నువ్వు వింటావు అంతే. నేను చెప్పింది నువ్వు వింటలేవంటే నన్ను ప్రేమిస్తలేవని అర్థం. చాలామంది చెప్తారు మనం ఒక వ్యక్తిని ప్రేమించినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ మాట మీద మనం లోబడినప్పుడు వాళ్ళని ప్రేమించినట్టు. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్తే మీరు లింక్ ప్రేయర్ చేస్తారు, నేను చెప్తే ఉపవాస ప్రార్థన చేస్తారు, నేను చెప్తే మీరు అన్య భాషలు మాట్లాడతారు. మీరు మాట్లాడతలేరు అనుకోండి, నన్ను ప్రేమిస్తలేరని అర్థవాడు. సింపుల్. నిజంగా నా మీద ప్రేమ అభిమానం ఉంటే ఖచ్చితంగా మీరు నా మాటకు లోబడతారు. దీన్ని బట్టే తెలుస్తుంది. యేసుప్రభు చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు. 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందు. ఇక్కడ మళ్ళీ ఇంకొక మర్మం చెప్తుంది. ఇప్పుడు వస్తుంది మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప్యను ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రిని అడుగుతాను, ఎల్లప్పుడూ మీతో పాటు ఉండటానికి సత్యస్వరూపియగు ఆత్మను మీకు ఇస్తాడు. ఆత్మ అనే అక్షరము ఇక్కడ చూడండి పెద్దగా ఉందన్నమాట. పరిశుద్ధాత్మ అన్న దేవుని ఒక ఆత్మ అన్న బైబిల్లో కనిపించినప్పుడు ఇట్లా పెద్ద ఫాంట్లో వస్తుంది. మనం బాగా అర్థం చేసుకోవాలి. అదే మన గురించి మన ఆత్మ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ చిన్న అక్షరాలతో వస్తుంది. ఇక్కడ యేసయ్య ఏమని చెప్తుందంటే నేను తండ్రి దగ్గర వేడుకుంటా, మీతో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన పరిశుద్ధాత్మని మీ దగ్గర పంపిస్తా అంటున్నాడు. 17వ వచనంలో చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. లోకస్తులు ఆయన అంటున్నాడు. మళ్ళా చాలా ఇంపార్టెంట్. యెహోవా సాక్షులు ఏమంటారంటే పరిశుద్ధాత్మ అంటే అది దేవుడు కాదు, అదొక శక్తి అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? లోకము ఆయనను చూడదు అంటున్నాడు. ఆయన అంటే ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది, ఆయనకు ఒక మనసు ఉందని అర్థం. ఆయన అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధాత్మ. ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. ఎవరైనా పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే మనం లోకస్తులుగా ఉంటే అది రాదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చెప్పిండు? నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. లోకమైన తెలియదు అంటుంది. ఇప్పుడు 18వ వచనంలో తెలుసుకోవాలి. మైండ్ ఉన్న వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటున్నాడు. హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ దగ్గరకు వస్తా అంటున్నాడు. పైన వచనాల్లో చూస్తే ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 18వ వచనంలో? అనాథులుగా మిమ్మల్ని విడవను, మీ దగ్గరకు వస్తా అంటున్నాడు. ఇక్కడ బాగా ఆయననే ఈయన పరిశుద్ధాత్మనే యేసుప్రభు పరిశుద్ధ, మీతో వస్తాడు, మీలో ఉంటాడు అంటున్నాడు. చూడండి 19వ వచనం, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నేను మళ్ళా వస్తాను, మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నారని మీరు అప్పుడు తెలుసుకుంటారు. ఇది ఒక ప్రవచనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో దేవుని ఒక పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరింపబడిన తర్వాత అది నెరవేర్చబడ్డది. చూడండి 21వ వచనం, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించుచున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, అంటే యూదాలో ఇద్దరు యూదాలు ఉన్నారు. ఒకటేమో ఇస్కరియోతు యూదా, ఒకటేమో నార్మల్ యూదా అనమాట. ఆ యూదా ఏమంటున్నంటే, ప్రభువా, నీవు లోకమును కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకున్నటకేమి సంభవించినని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న ఈ మాటలు నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇస్కరియోతు కాని యూదా ఏమంటుందంటే, ప్రభా, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అని అన్నప్పుడు యేసుప్రభువు చెప్తాడు, ఎవరైనా నా మాట వింటే నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేమిద్దరము వచ్చి ఆయనతో పాటు ఉంటాము అని అంటున్నాడు. ఇక్కడ 18వ వచనంలో నేను ఆయన దగ్గరకు వస్తా అంటాడు. 17వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన నీలో ఉంటాడు, నీతో పాటు ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనోళ్ళు చాలామంది త్రిత్వము, ముగ్గురు దేవుళ్ళు ఉన్నటోళ్ళు ఇక్కడ ఈ వచనం పట్టుకుంటారు. ఇక్కడ మేము నీ యొద్దకు వస్తామని ఉంది కదా బ్రదర్, మరి అది బహువచనం కదా, మేము అంటే మరి ఇక్కడ ఇద్దరు వచ్చారు కదా అని అంటారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సూపర్లేటివ్ నౌన్ అని చెప్పి ఇంగ్లీష్ చదివేటోళ్ళకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సర్వనామము, నామము, తర్వాత క్రియ, ఇవన్నీ ఉంటాయి. వర్బ్స్, యాడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ సూపర్లేటివ్ నౌన్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, సముద్రంలో కూడా నీళ్ళు ఉంది, పక్కన నది కూడా ఉంది, పక్కన డ్రమ్లో కూడా నీళ్ళు ఉంది. నీళ్ళు అనేది ఏకవచనం. బహువచనాన్ని కూడా దాన్ని నీళ్ళే అంటాం, కానీ నీళ్ళులు అనము. ఇప్పుడు తాళము ఉంది, బహువచనము తాళములు అంటాం. కానీ నీరు ఏదైనా కానీ నీరే అనమాట. వర్షం ఎంతైనా పడని, పక్కన సముద్రంలో వాటర్ అయినా ఉండని, దాన్ని నీరే అంటాం. అలాంటి కొన్ని వర్డ్స్ని సూపర్లేటివ్ నౌన్ అంటారు. ఇక్కడ దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు కాబట్టి, ఆయనలో చాలా శక్తులు ఉన్నాయి కాబట్టి, ఆయన జ్ఞానవంతుడు, ఆయన అదృశ్యుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి సూపర్లేటివ్ నౌన్ అక్కడ వాడతాం. మేమిద్దరం వచ్చి అక్కడ ఉంటామని చెప్తున్నాడు. మేమిద్దరు వచ్చి అక్కడ ఉంటాము అంటే అక్కడ ఇద్దరు ఉన్నట్టు కాదు, ఆయన ఒక్కడే అన్నమాట. హల్లెలూయా. బాగా అర్థం చేయాలి. అవన్నీ మనం కింద చూద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే నా మాటలు వింటే తండ్రి అతన్ని ప్రేమిస్తాడు, మేమిద్దరం ఆయన దగ్గరకు వస్తాము అంటున్నాడు. తర్వాత మళ్ళీ కింద 24వ వచనంలో ఏమంటున్నంటే, నన్ను ఎవరైతే ప్రేమించారో, నా మాటలు ఎవరైతే గైకొనడో, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మళ్ళీ నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. నా మాట ఎవరైతే గైకుంటారో నేను వారి దగ్గరకు వస్తా, తండ్రి కూడా వస్తాడు అంటున్నాడు. మళ్ళీ మీరు చెప్తున్న మాట నాది కాదు, నా తండ్రిదే అంటున్నాడు. అక్కడ తండ్రియే ఉన్నాడు, ఈయన కుమారుడుగా అక్కడ మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత 25వ వచనంలో చూడండి, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా ఇక్కడ మెయిన్ అసలు నేను దీని మీద నిలబడేది 26వ వచనం, ఇది ఒక్కటి తెలిస్తే చాలు.
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఇది అంతా యేసుప్రభు మాటలు. చూడండి, ఆదరణకర్త అంటుండు, పరిశుద్ధాత్మ అని మన తండ్రి నా నామమున అంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. యేసు నామంలో పంపబోవు, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటుంది. అంటే పరిశుద్ధాత్మ కూడా ఒక నామం ఉంది, ఆ నామం కూడా యేసు నామమే. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయము. సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకం చేయును. నేను చెప్పేసి వెళ్ళిపోతాను, తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు, అంటే నేనే వస్తాను, నేను చెప్పినవన్నీ కూడా ఆయన గుర్తు చేస్తాడు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈయననే ఆయన, ఆయననే ఈయన అనమాట. ఈ ఒక్క ఇక మనకి ఎన్నైనా కనిపోయి బైబిల్లో ముగ్గురు దేవుళ్ళని నమ్మినామంటే లెక్క వేయనట్టే. ఆడ విశ్వాసం అంత డెవలప్మెంట్ కాదు, చాలా మర్మాలు ఉంటాయి అన్నమాట. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, ఎవరైతే బాగా భాషలు మాట్లాడతారో వారికే బైబిల్ చాలా డెప్త్గా అర్థమవుతుంది. పెద్ద పెద్ద పండితులు, బైబిల్ పండితులు కూడా ఇప్పుడు కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు. వాటి మీద సబ్జెక్టులు చెప్తున్నారు, వాటి మీద థియరీస్ చెప్తున్నారు. వాళ్ళతో అసలు మనం వాదన చేయలేం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం మనకు అర్థం అవ్వాలంటే దేవుని పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నారు, సమస్తము మీకు బోధించి అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనే దేవుడు అన్నీ కూడా మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకోకుండా మనం చదివితే బైబిల్ పెద్ద డెప్త్లో అర్థం కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఏం వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా చర్చెస్లో పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటలేరు. పరిశుద్ధాత్మను పొందకుండా మనం బైబిల్ చదివితే అర్థం కాదు. వాళ్ళు పెద్ద పాస్టర్లు ఉండొచ్చు, చాలా చదువుకొని ఉండొచ్చు, కానీ అక్కడ పరిశుద్ధాత్మ లేకపోతేనే వేస్ట్. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అని చెప్పి సిమ్టమ్స్ అందులో ఒకటి ఏంటంటే భాషలు మాట్లాడడం. భాషలు మాట్లాడతలేరు కదా బ్రదర్, మరి ఆయన లోపల పరిశుద్ధాత్మ లేడా అంటే ఉంటాడు, కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే భాషలు మాట్లాడినప్పుడే రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎంతమందితో తిరిగినా నా గురించి నాకు తప్ప ఎవరికి తెలియదు. నా ఆత్మకి తెలిసినంత విషయాలు ఎవరికి తెలియదు. నా అంతరాత్మకి అన్నీ తెలుసు, నా గురించి, పక్కన గురించి. అట్లనే దేవునికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మను మన మీద కుమ్మరించినప్పుడు దేవుని యొక్క విషయాలు అనేది మనకు అర్థమవుతుంది. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, 10 మంది దేవుళ్ళు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడా అని. తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఈ మాట చాలాసార్లు ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు అవన్నీ చూపాను, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చూద్దాం. తండ్రి నా పేరు మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి పేరు మీద వస్తున్నాడు? యేసయ్య పేరు మీద వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మకు కూడా పరిశుద్ధాత్మ అనేది అదొక బిరుదు కాదు, పరిశుద్ధాత్మ కూడా ఒక పేరు ఉంది. ఆ పేరే యేసు నామం, యేసుక్రీస్తు నామం. చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి, మళ్ళీ మనం సబ్జెక్ట్లో వద్దాం. 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మాట్లాడుకుంటూ కన్ఫ్యూజ్ చేసుకుంటూ మళ్ళీ మర్మాలు చెప్తూ మళ్ళీ లాస్ట్కి ఏమంటుంది కంక్లూజన్? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. మళ్ళా దాన్ని నొక్కి చెప్తున్నాడు. దేవుడు ఏదైనా నొక్కి చెప్తున్నాడు అంటే దాంట్లో చాలా మ్యాటర్ ఉంటుంది. నేను మీకు శాంతిని ఇస్తున్నాను, లోకం ఇచ్చే శాంతి కాదు, సినిమాలు ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చే శాంతి కాదు, నా శాంతి వేరు, అది మీకు ఇస్తున్నాను. మీ హృదయంని మీరు కలవరపడనీయకండి, అంటే మీరు భయపడకండి అంటున్నాడు. భయపడటం అనేది అది మన చేతిలోనే ఉందన్నమాట. ఎందుకు భయపడాలా? ఇప్పుడు 15వ తారీఖు వచ్చింది, 20వ తారీఖు వచ్చింది, ఈఎంఐలు కట్టాలా, రూమ్ రెంట్ కట్టాలా, గోల్డ్ లోన్స్ కట్టాలా, ఎన్నో ఉంటాయి. భయపడటం వేస్ట్. ఆయనకు చెప్తే ఆయననే చేసుకుంటాడు. మీరు భయపడకండి, మీరు బెదరకండి, నేను ఉన్నా కదా, నేను అంతా చూసుకుంటా అంటున్నాడు. ఈ మాటలు ఎవరైతే లోబడి దేవుడే సమస్తం చూసుకుంటాడంట అని ఆయన పాదాల మీదకి వచ్చి, ప్రభా నేను గోల్డ్ లోన్ కట్టేది ఉంది, చిట్టీలు కట్టేది ఉంది, నాకు ఈ రోగం ఉంది, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి అన్నప్పుడు, అరే నేను చెప్పిన మాట ఆయన విన్నాడు కాబట్టి భయపడద్దు అంటుండు, నా మీద ఆధారపడుతుంది కాబట్టి దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడు. అట్లా కాకుండా మనం భయపడుతూ భవిష్యత్తు ఏమవుతుందేమో, ఇప్పుడే బాడీ సపోర్ట్ చేస్తలేదు, నేను చచ్చిపోతే ఎట్లా, నా పిల్లల పరిస్థితి ఎట్లా, నాకు షుగర్ బీపీలు ఉన్నాయి, మరి నేను ఆడ తిరుగుతున్నాను, నేను చచ్చిపోతే ఎట్లా, నా పిల్లలు అన్యాయం అయిపోతారు, నా భార్య అన్యాయం అయిపోతుంది, లేకపోతే నా భర్త అన్యాయం అయిపోతారు. అట్లా మనము బాధపడటం, వేదన పడటం వేస్ట్.
రోగం వస్తుంది, మంత్రాలు వస్తుంది, అప్పులు వస్తాయి. ఇవన్నిటిని చూసినా కానీ మనము భయపడద్దు. నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పి ఒక యేసయ్య తప్ప ఎవడు చెప్పలే. మొదట్లో చెప్పిండు, రెండోసారి కూడా మాట్లాడుతాడు. బాగా అర్థం అంటే ఎంత ఆయన కేరింగ్ తీసుకున్నాడో చూడండి. 14వ అధ్యాయం అనేది అద్భుతమైన అధ్యాయం. అది నన్ను చాలాసార్లు లేవనెత్తింది. నేను మీ అందరికీ ఇల్లులు కట్టడానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాథులుగా వదలను, ఇల్లులన్నీ కట్టిన తర్వాత వస్తాను, ఒక ఇంటికి స్థలం లేకపోతే మీకు చెప్తాను. సో దేవునికి ఏం అవసరం అండి మన కోసం ఇల్లులు కట్టడం? ఉంటే ఉండండి, లేకపోతే ఊడిపో. అంటే ఎంత ఆలోచిస్తున్నాడో చూడండి. మనం దేవుని బిడ్డలు కావటం చాలా గొప్ప ధన్యత. అది మనకి తెలుస్తలేదు. హల్లెలూయా. చూడండి ఇంకా చూడండి 28వ వచనం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, తండ్రి నాకంటే గొప్పవాడు కదా అంటున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. మీరు భయపడకండి, మీరు కలవరపడకండి, నేను తండ్రి దగ్గరికే వెళ్తున్నాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కదా అని అంటున్నాడు. తర్వాత ఈ 30 ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఇక్కడ మళ్ళీ మర్మం పలుకుతున్నాడు. ఇంకా నేను డెప్త్గా మాట్లాడను అంటున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, నాకు వానికి ఏం రిలేషన్ లేదు, లోకాధికారి సైతాన్ వస్తుండు అంటున్నాడు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లెండి, ఇక నుండి వెళ్ళుదుము. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, అది తెలియజేయటానికి, అది నెరవేర్చడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ నేను చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా లేవండి, లోకాధికారి వస్తున్నాడు అని చెప్తాడు. అంటే చూడండి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రభువారు మరి శారీరకంగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఎట్లా మాట్లాడాలో, ఒక దేవుని కుమారుడు దేవునితో ఎట్లా మాట్లాడాలో యేసయ్య మాట్లాడి చూపించాడు. అట్లా చూపిస్తూ మళ్ళీ నేనే ఆయనని అంటున్నాడు. నన్ను చూస్తే ఆయనను చూసినట్టే అంటున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా వదిలా, మీతో వస్తా, మీతో ఉంటా అంటున్నాడు. తండ్రి ఆత్మ నా నామంలో పంపబో ఆత్మ అంటున్నాడు, ఆదరణకర్త అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు అంటే మీలో, నా లోపల ఉన్నాడు. మామూలు విషయం కాదు. మన శరీరము దేవుని ఆలయం. మనకి యేసుప్రభు ఫోటో అవసరం లేదు, మనకి సిలువ అవసరం లేదు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో ఆయన ఇంకా మన మీద శక్తిని కుమ్మరించి మనల్ని వాడుకుంటాడు. ఏ చేతబడి శక్తులు, ఏ మంత్రశక్తులు మన మీద పనిచేయవు. మరి ఆయన మనలో ఉన్నాడు కదా బ్రదర్, మరి మనకు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మంత్రాలు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే ఆయన మనలో ఉన్నాడని మనం మర్చిపోయాం. మనం దాన్ని యాక్టివేట్ చేయాలి. నేను ఒకరోజు ఏమైందంటే, నేను జోబులో డబ్బులు పెట్టుకున్నా, వెళ్తున్నావు హైదరాబాద్లో, ఒక బస్ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి. 2 జోబుల్లో కూడా కర్చీఫ్లోనే డబ్బులు ఉన్నాయని అనుకున్నాను. డబ్బులు తీసుకున్నాను, టికెట్ తీసుకున్నాను, టికెట్ మీద జోబులో పెట్టాను. నేనేం చేసిన అంటే, టికెట్ కండక్టర్ వస్తే, అది 2 రూపీస్ టికెట్ అనమాట. అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ టికెట్ 2 రూపీసే ఉండే హైదరాబాద్లో. నేను టికెట్ తీసుకున్నాను. అప్పుడే ఆయన కండక్టర్, ఆయన చెకింగ్ అయిన వ్యక్తి వచ్చాడు. మరి నన్ను పట్టుకున్నాడు. టికెట్ ఉందని చెప్పి, సార్ నా దగ్గర ఉంది, నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నాను, నాకు గుర్తుంది కదా. తీసుకున్నాను. ప్యాంటు జోబులో చూసినాను, వెనక జోబులో చూసినాను, ఇంకొక వెనక జోబులో చూసినాను, ఇంకొక ప్యాంట్ లెఫ్ట్ సైడ్లో చూశాను, మళ్ళీ వాచ్ ప్యాకెట్ అని ఒకటి ఉంటే అందులో చూశాను. దొరకలేదు. టెన్షన్ అయిపోతుంది నాకు. దాని తర్వాత నేను బ్యాగ్లో కూడా చెక్ చేసిన, అస్సలు దొరుకుతలేదు. ఆ టికెట్ కండక్టర్ వాళ్ళకి వాళ్ళు చూడంగానే చెప్పేస్తారనమాట. వాళ్ళకి తెలిసిపోతుంది ఫేస్ రీడింగ్లో. వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన టికెట్ తీసుకున్నాడు కానీ టికెట్ దొరకలేదు, గాల్లోకి ఎక్కడైనా పడిపోయిందేమో అని. సరే మీరు ఏమనుకోకుండా ఇక్కడే దిగిపోండి అని చెప్పి నన్ను వదిలేసారు.
నేను ఒకటేసారి అప్సెట్ అయిపోయినా, అరే ఎందుకు ఇట్లా జరిగింది అని అనుకున్నా. సరే అని చెప్పి అనుకోకుండా పైన పాకెట్ జోబులో చేయి పెట్టంగానే మళ్ళీ టికెట్ బయటకు వచ్చింది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, నేను ఎక్కడ చూడాలో అక్కడ చూస్తలేను, మిగతావన్నీ కూడా చూస్తున్నా. యేసయ్య నాలోనే ఉన్నాడు, కానీ నేను దాన్ని నమ్ముతలేను, దాన్ని యాక్టివేట్ చేస్తలేను. ఎప్పుడైతే మనల్ని మనం యాక్టివేట్ చేస్తామో, నాలో యేసు ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను, నాలో ఆయన శక్తి ఉంది, ఆయనలో నేను ఉన్నాను అనేది మనం ఎప్పుడైతే మనం పలుకుతామో, మనం దాన్ని ఆలోచిస్తే దాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఆ దేవునిలో ఉన్న శక్తి మన బాడీ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనం ఎక్కడ వెళ్తే అక్కడ దురాత్మలు కేకలేయటం, మంత్రాలతో ఉన్నవారు విడిపించబడటం, తర్వాత ఎవడు ఏం చేసినా మనకు అటాక్ కాకపోవటం, దేవుని ఒక చిత్తం మన జీవితం నెరవేరటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి యేసయ్య ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? మనలో ఉన్నాడు. మిమ్మల్ని అనాథులుగా వదలను అంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి తల్లి తండ్రి ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళంతా కూడా అనాథులు. కానీ ఇక్కడ ఏమంటుంది? నేను అనాథులుగా వదిలా, మీతో ఉంటా అంటున్నారు. ఇప్పుడు మీ అందరితో పాటు యేసయ్య ఉన్నాడు, బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు లేడు బ్రదర్, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను వదిలేసాడు, అది కరెక్ట్ కాదు. అది ఆయన వదిలేస్తే, ఆయన మర్చిపోతే ఆయనకేం వస్తుంది? ఏదో నిన్ను పిలిచి మర్చిపోయే రకం కాదు ఆయన. చూడుము నా అరిచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అంటుంది. అంటే యేసయ్య అరిచేతిలో చెక్కుకున్నాడని అర్థం కాదు అక్కడ. అలంకార భాషలో ఆ మాట రాయబడి. అంటే నేను ఎప్పటికీ నేను మర్చిపోను, నా చేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నేను అంత గుర్తు చేసుకుంటున్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో యేసయ్య ఉన్నాడు. మనకు ఒక రోగం వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు మన గుండె మీద చేయబెట్టి, నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నా. ఎక్కడైనా పెయిన్ వస్తూ ఉన్నప్పుడు, తలనొప్పి వస్తూ ఉన్నప్పుడు నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నా. అప్పుల బాధ అవుతున్నప్పుడు, భయం అవుతున్నప్పుడు నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్య, నన్ను ఎవ్వడు ఏం చేయను. అట్లా ఒక 5 సార్లు 10 సార్లు పలకండి. వెంటనే ఏ పెయిన్ అయినా తగ్గిపోవాల్సిందే, ఏ శక్తి అయినా భయపడిపోవాల్సిందే. వాటికి మనం గుర్తు చేస్తున్నాం, నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య. ఇప్పుడు యేసు ప్రభు మాటలు వ్యర్థం కావు అవి. ఆయన మాట్లాడిందంటే దానికి చాలా కాన్సెప్ట్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. అంటే చూడండి, దేవుడు ఎంతగా ఒక వ్యక్తిని, ఆయనను జస్ట్ ఆయన నామంలో మనం బాప్తిజం తీసుకుంటే, ఆయన తట్టు తిరిగితే ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో చూడండి. అన్నీ ఆయననే చూసుకుంటా అంటున్నాడు, ఆయన లోపల అన్నీ జరిగించుకుంటా అంటున్నాడు. మనకు ఒక డౌట్ వచ్చేది ఏంటంటే, సరే బ్రదర్, నువ్వు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు, మరి నేను పాపం చేస్తాను, విగ్రహారాధన చేస్తాను, మరి దేవుడు వెళ్ళిపోతాడా? అంటే దేవుడు వెళ్ళిపోడు. పాత నిబంధన వెళ్ళిపోయేటోడు, ఈయన కొత్త నిబంధన మన శరీరమే దేవుని ఆలయం. ఆయన బాధపడతాడు లోపలుండి, అరే నా బిడ్డ నన్ను అర్థం చేసుకోకుండా విగ్రహాల వైపు వెళ్తున్నాడు, పాపం చేస్తున్నాడు బాధపడతాడు, కానీ ఆయన వెళ్ళిపోడు. ఈ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అన్నాడు. వల్లి లోపల నుండే శాప్ అంటారు దాన్ని, అంటే రసం అనొచ్చు, లేకపోతే జీవం అనొచ్చు, దాన్ని ఇంగ్లీష్లో శాప్ అంటారు. వల్లి లోపల నుండే తీగల్లో వస్తుంది అనమాట. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అంటున్నాను. ఒకవేళ ద్రాక్షవల్లిలోకి తీగ కట్ అయిపోతే తీగ ఎండిపోతుంది. తీగ ద్రాక్షవల్లిలో ఉన్నన్ని రోజులు తీగ ఎప్పుడూ ఎండిపోదు. మనంతటా మనము మొత్తం దేవుణ్ణి వదిలేసి, నాకు యేసయ్యనే వద్దు, నేను ఇట్లనే ఉంటా అని పాపం చేసినా కానీ, ఆ యేసయ్య లోపల ఉన్న పునరుద్ధరణ శక్తి అనేది లాక్ అయిపోతే మనకు కనబడదు, కానీ ఆయన మనలోనే ఉంటాడు. మనం చేసిన పాపాలను ఆయన పదే పదే గుర్తు చేసుకోడు. మనం చేసిన పాపం ముందల ఆయన చిన్న డాగు లెక్క కనబడుతుంది, ఆయన రక్తంతో కడిగేస్తాడు. చేయబోయే పాపాల కోసం కూడా ఆయన క్షమించండి. చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తారు. ఇంకేముంది, క్రైస్తవులకు ఒక లైసెన్స్ ఇచ్చిండు యేసయ్య, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు. అక్కడ అది మాట అంటలేడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా నువ్వు నా యొద్దకు రా, నన్ను దాటిపోకు, నన్ను దాటిపోతే నువ్వు బతకలేవు, ఇది నేను ఉన్నా కదా, నేను నీకు సాయం చేస్తాను. ఈ ఒక్క విషయం మనం తెలుసుకొని, అరే ఇంతగా నన్ను ప్రేమిస్తుండా, నాలో ఉన్నది ఇంతసేపు యేసయ్యనేనా,
నాతో మాట్లాడుతుంది యేసేనేనా అని చెప్పి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ మనలో ఉన్న యేసేలో ఉన్న పవర్ రిలీజ్ అవుతుంది అన్నమాట. సరే బ్రదర్, మరి యేసే మనలో ఉన్నాడు, మళ్ళీ పరలోకంలో ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే పరలోకంలో కూడా యేసే ఉన్నాడు. అదేంది పరలోకంలో యేసే ఉన్నాడు, మళ్ళీ మన లోపల కూడా యేసే ఉన్నాడు, మళ్ళీ ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో అక్కడ నేను వస్తా అంటున్నాడు అంటే ఆయన దేవుడు, ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఇప్పుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిండు. సరే, దేవుడు భూమి మీద ఉన్నాడు, మరి పరలోకంలో ఎవరు ఉన్నాడు? పరలోకంలో కూడా ఆయన ఉన్నాడు. భూమి మీద ఎట్లయితే ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు. దావీదు భక్తుడు అంటాడు కదా, నేను సముద్రంలో డెప్త్లో పోయి నేను దాచుకుందామంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు అంటున్నాడు. అవును, ఉన్నాడు. పాతాళంలో పోదామంటే కూడా అక్కడ కూడా నువ్వు ఉన్నావు అంటున్నాడు. ఎట్లా చెప్తున్నాడు ఆ మాట? ఆయన ఫీల్ అయ్యాడు, ప్రాక్టికల్గా ఆయన చూసిండు అనమాట. అలా అంటే దేవుడు ఒక భక్తుని ప్రేమిస్తే ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడో మనకి తెలియదు. ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో వాడు తన ప్రాణం ఇస్తాడని యేసయ్య బైబిల్లో చెప్పబడ్డది. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని అంటే తన చేయిలు చాపి, నేను నీ కొరకు ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆ చేయి చాపి చనిపోయాడు అన్నమాట. అంటే మరణాన్ని కూడా లెక్క చేయలేదు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమామయుడు, అంత దయామయుడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదలాడు. ఆయన అసలు వదలలేడు, అసలు ఆయన ఉండలేడు. ఆయన మనని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన ఇంటెన్షన్ కాదు. మనని ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మనం మంచి చూడాలా, చెడు చూడాలా, సుఖం చూడాలా, దుఃఖం చూడాలా అని చెప్పి దేవుడు కొన్ని అనుమతిస్తాడు మన లైఫ్లో. అందులోకెళ్ళి మనం పాఠం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు అర్థమైన తర్వాత అవి తీసేస్తాడు. హల్లెలూయా. దురాత్మలు వచ్చి మనకు చెప్తాయి, దురాత్మల ఎఫెక్ట్ మనకు ఉంటుంది. మీ యేసయ్య ఏం చేసిండు? అన్యులే చెప్తారు, యేసయ్య అన్నావు కదా, మరి యేసయ్య ఏం చేసిండు? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అందుకే బైబిల్ చదివితేనే నీకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా అర్థమైంది. బైబిల్ చదవనోడికి దేవుని గురించి తెలిసే వీలే ఉండదు. అసలు దేవుని గురించి కూడా వాడు మాట్లాడతాడు, ఆయనకు హక్కే లేదు. నువ్వు ఏదైనా చదివి చెప్పాలా. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఓటు వేయలేరు హైదరాబాద్లో. ఓటు వేయని వ్యక్తికి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదు నీకు. ప్రభుత్వం ఫామ్ అవ్వాలనే నీకు ఓటు వేయటానికి ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు, నీకు హాలిడే ఇచ్చారు, నువ్వు వస్తే నీ తాగటానికి నీళ్ళు ఇచ్చారు, నీకు ఎండ రావద్దు అని చెప్పి టెంట్ వేసి ఇచ్చారు. అయినా కానీ నువ్వు ఓటు వేయకపోతే అంత దూరం పోతే ఏమవుతుంది, నా ఓటుతారు ఒక్కటిదే నిలబడుతుందా అని చెప్పే వ్యక్తులు, ఓటు హక్కుని వాడుకొని వ్యక్తులు ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యే గురించి, ఎంపీ గురించి మనం మాట్లాడద్దు. ప్రభుత్వం ఏది చెప్తే అదే చేయాలి. నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు పోగొట్టుకున్నావు కదా. అట్లనే బైబిల్ చదవని వ్యక్తులు, దేవుని గురించి తెలియని వ్యక్తులు, బాప్తిజం తీసుకొని వ్యక్తులు దేవుని కించపరచద్దు. దేవుని గురించి తెలియదు వాళ్ళకి, చెప్పనీకి వీల్లేదు. నువ్వు బైబిల్ చదువు, అప్పుడు ఏమని ఉంటే చెప్పు. నువ్వు అసలు బైబిలే తెలియదు, దేవుడు అంటే ఏందో తెలియదు, దేవుని లోపల ఎన్ని రూపాలు ఉన్నాయని ఏం చేస్తాడో తెలియనప్పుడు ఎట్లా మనకి తెలుస్తుంది? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ బ్రదర్. మరి దేవుడు అందరి రూపం అందరి దగ్గర ఉంటాడా అని అంటే, ఎవరైతే యేసయ్యను అంగీకరించి బాప్తిజం తీసుకుంటారో వారి దగ్గర ఆయన వస్తాడు, వారి దగ్గర ఉంటాడు ఆయన. అన్యుల దగ్గర ఉండడు. ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేవు కదా. నువ్వు యాక్సెప్టే చేయనప్పుడు నువ్వు ఎట్లా వస్తాడు? నేను ప్రేయర్ చేస్తే రాడంటే, ప్రేయర్ చేస్తే నీ దగ్గరకు వస్తాడు కానీ నీ లోపల వచ్చి ఉండడు. నీ శరీరము దేవుని ఆలయంగా మారాలి అంటే నువ్వు నిండా నీళ్ళలో మునగాల. అది ఆజ్ఞ, అది నెరవేర్చాలి. అది నెరవేర్చకుండా దేవుడు ఆ ఆలయంగా మనం మారలేము, దేవుడు వచ్చి మన లోపల ఉండడు. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు లోబడి మనం బాప్తిజం తీసుకొని ఉంటామో ఖచ్చితంగా ఆయన ఆలయంగా మారుతాము. ఆయన వచ్చి మన లోపల ఉంటాడు, మనకు హెచ్చరికలు ఇస్తాడు, మనతో మాట్లాడతాడు, దర్శనాలు చూపిస్తాడు, మనం ప్రవచనాలు చెప్తుంటాం, మనం భాషలు మాట్లాడుతుంటాం, మనకు తెలియకుండానే కొన్ని దేవుని ఒక విషయాలు లోతుగా మాట్లాడుతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి? దేవుడు పరిశుద్ధాత్మగా మారి మన లోపల ఉండి జరిగించుకుంటాడు. ఇవంతా జరగటానికి మన వాక్యాన్ని మనము వెంబడించాలి. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఇప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళారా, మీకు ఇప్పటికైనా 3 దేవుళ్ళనే థాట్ ఉందా, లేకపోతే ఒకటే దేవుడు అని ఉందా? మీకు ఏమనిపించిందో మీరు చెప్పండి. ఇదొక్క విషయం చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైతే 3 దేవుళ్ళు కనిపించిందో అక్కడంతా కూడా నేను దాన్ని సెట్ చేస్తాను.
నా మాట నమ్మకండి, మీరే బైబుల్ చదవండి, మీరే తెలుసుకోండి. నేను జస్ట్ ఓన్లీ రూట్ చూపిస్తున్నా, ఇది కరెక్ట్ అని. కాబట్టి ఎవరైనా పాస్టర్లు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అంటే ఆయనకు వాక్యం అర్థం కాలే, దేవుడు ఆ ప్రత్యక్షత ఇవ్వలేదు అని అర్థం. ఒక యేసు ప్రభు చేసిండు, ఆయన చనిపోయిండు, పాపుల కోసం ఆయన బ్రతికిండు, ఆయన అదేం పట్టింపు ఉండదు ఆడ. ఆయన నామంకి అంత ఏమీ ఉండదు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రిఫరెన్స్ తీసుకోదు. ఆయననే ఈయననే ఆయన. ఇంకో దగ్గర ఏమంటాడంటే నేను పోతేనే పరిశుద్ధాత్మ వస్తాడు అంటాడు. ఆయన పోవాలా, మళ్ళీ ఆయన ఆత్మ రావాలి కాబట్టి ఆ మాట చెప్పిండు. అది కూడా మనం చూద్దాం మరి. దేవుడి మాటలు దీవించును గాక. కాబట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, మీరు అందరు కూడా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్.